హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏడాదిలో వైశాఖ మాసంలోనే దర్శనమిచ్చే శివయ్య గురించి 11 నెలలు శివలింగాన్ని నీటిలో ఉంచితే అగ్ని ప్రమాదాలు తప్పవా అనే టాపిక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాధారణంగా ఆలయం అంటే నిత్యం పూజలు, భక్తులకు దర్శనం ఇవ్వడం వంటి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఓ గుడిని మాత్రం నిత్యం నీటిలోనే ఉంచుతారు. కేవలం గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాగని ఆ గుడి ఏ నది మధ్యలోనే లేదు, ఓ పక్కగా ఉంటుంది. కానీ ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రము నీటిని తోడి భక్తులకు దర్శనానికి వీలు కల్పిస్తారు. అది ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక శివాలయం పూజా సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు, త్రేతాయుగం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికుల విశ్వాసం. ఇంటికి ఆ ఆలయం విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము మాతృహత్య పాతకం నుంచి తప్పించుకోవడం కోసం ఎక్కడ ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పరశురాముడు బయలుదేరుతాడు. క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకుని గోస్తని నదీ ప్రాంతం చేరుకుంటాడు పరశురాముడు. అక్కడ నదీ గర్భంలో ఋషులు తపోదీక్షలో ఉంటారు. అక్కడ ఓంకారనాదం వినిపించడంతో ఆ ప్రాంతంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో 7 కోట్ల మంది బ్రహ్మాది దేవతలు పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్తకోటి రామేశ్వర లింగంగా పిలుస్తారు. అయితే పరశురాముడు ప్రతిష్ఠించడంతో అదే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్రహ్మాది దేవతలు ఏడాదిలో 11 మాసాలు ఆలయాన్ని నీటిలో ఉంచి ఒక్క వైశాఖ మాసంలో మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వాలని సూచించారట. వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఇంతకీ ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో ఉంది. ఇక్కడ మరో శివలింగం కూడా కనిపిస్తుంది. దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని నత్తగుళ్ళలు ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించారని కథనం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి నత్తా రామేశ్వరంగా కూడా పేరు వచ్చింది. ఇక లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం కూడా ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచి దర్శనం అంటే ఈ ఏడాది వైశాఖ మాసం ఏప్రిల్ 28న ప్రారంభం కావడంతో ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి భక్తులకు స్వామి దర్శనం చేసుకునే వీలును అధికారులు కల్పిస్తున్నారు. మే 28న వైశాఖ మాసం దర్శనాలు ముగుస్తాయని ఈవో యాళ్ల సూర్యనారాయణ గారు తెలిపారు. మే 5న వైశాఖ సోమవారం, మే 12న వైశాఖ మాస పౌర్ణమి, 19న వైశాఖ సోమవారం, 22న హనుమాన్ జయంతితో పాటు 25న మాస శివరాత్రి, 26న వైశాఖ సోమవారం, 27న వైశాఖ మాసం చివరి రోజును పర్వదినంగా పరిగణిస్తారు. స్వామికి మహా నివేదన సమర్పించి ఆలయాన్ని నీటితో తిరిగి నింపుతారు. ఈ నెలలోని పర్వదినాల్లో దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు అన్న సమారాధన జరుగుతుంది. ఇవండి నత్తా రామేశ్వరం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.